హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు యువర్స్ మను. ఈరోజు వీడియోలో నేను మిల్లెట్స్తో అంబలు చేసి చూపించబోతున్నాను. చాలామంది మిల్లెట్స్ డైజెషన్ అవ్వని చెప్పేసి తినకుండా ఉంటారు. బట్ ఈ ప్రాసెస్లో కనుక మీరు మిల్లెట్స్ తింటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ మిల్లెట్స్ తినడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా మంచిగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ మిల్లెట్స్తో అంబలి ఎలా చేయాలో చూపించేస్తాను. సో ఇప్పుడు ఈ అంబలిని నేను కొర్రలతో చేసి చూపించబోతున్నాను. కొర్రలతోనే చేసుకోవాలని రూల్ లేదు. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిల్లెట్ని యూజ్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ కొర్రలను తీసుకుంటున్నాను. మీరు కనుక ఈ అంబల్ని ఉదయం తాగాలి అనుకుంటే ముందు రోజు మధ్యాహ్నమే నానబెట్టేసుకోవాలి. అలాగే నైట్ తాగాలి అనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకోవాలి. ఈ అంబల్ని మీరు జావలాగా తాగాలి అనుకుంటే మాత్రం మీరు కొంచెం మిక్సీలో బరకగా పట్టుకొని నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఒక గ్లాసు కొర్రల్ని మంచిగా క్లీన్గా కడిగేసుకోండి. ఇలా ఒకసారి కడిగేసుకున్న తర్వాత వంపుకోవాలి వాటర్ని. ఇలా వంపుకున్న తర్వాత మీరు ఏ వాటర్తో అయితే ఈ కొర్రల్ని ఉడికించాలనుకుంటున్నారో ఆ వాటర్తోనే నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి 10 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఈ మిల్లెట్స్ని మినిమం 6 to 7 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. మనం ఈ మిల్లెట్స్ని నానబెట్టకుండా డైరెక్ట్గా ఎప్పుడూ ఉడికించుకోకూడదు. దానివల్ల మనకు ఫలితం అనేది ఉండదు. కనీసం 6 నుండి 7 గంటల పాటు నాననిస్తేనే మనకు ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక 7 అవర్స్ తర్వాత అయితే ఈ మిల్లెట్స్ అనేవి మనకు మంచిగా నానిపోయాయి. ఇప్పుడు ఈ అంబల్ని నేను ఈ కుండలో చేసి చూపించబోతున్నాను. ఈ అంబల్ని మట్టి పాత్రలో కనుక చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర మట్టి పాత్రలు అనేవి అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర ఉన్న వాటితోనే చేసుకోండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న కొర్రల్ని సపరేట్ చేసేసి ఈ కుండలో వేసేసుకోండి. ఇలా ఈ నానబెట్టుకున్న కొర్రల్ని ఇలా వేరు చేసేసుకొని మిగిలిన వాటర్ని మాత్రం స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఇలా మీరు సపరేట్ చేసేసుకోకుండా డైరెక్ట్గా అయినా ఉడికించేసుకోవచ్చు. మిల్లెట్స్ని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోకూడదు. సో ఇప్పుడు వాటర్ అనేవి హీట్ అయిపోయాయి కదా, ఈ వాటర్ని ఈ కొర్రల్లో కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. డైరెక్ట్గా ఉడికించేసుకుంటే కొంచెం టైం పడుతుందని చెప్పేసి నేను వాటర్ని సపరేట్గా హీట్ చేసేసుకొని ఇందులో వేసుకొని ఉడికించుకుంటున్నాను. మీరు వాటర్ని హీట్ చేయకుండా డైరెక్ట్గా అయినా ఉడికించేసేసుకోండి. ఇప్పుడు ఈ మిల్లెట్స్ని మీరు హాఫ్ అన్ అవర్ నుండి 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే మనకు మిల్లెట్స్ వల్ల ఫలితం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిల్లెట్స్ని హాఫ్ అన్ అవర్ నుండి 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ 5 to 6 అవర్స్ వరకు నానబెట్టేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గానే ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 40 మినిట్స్కి చూసారా, ఈ కొర్రలు అనేవి మనకు సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న కొర్రల్ని మనం వెంటనే తినకూడదు. మనం ఒక 5 to 6 అవర్స్ వరకు ఫెర్మెంటేషన్ చేసుకొనే తినాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక గంట పాటు ఆరనివ్వాలి. ఒక గంట ఆరిన తర్వాత ఇలా కాటన్ క్లాత్తో చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని 5 to 6 అవర్స్ వరకు ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. ఇలా ఫెర్మెంటేషన్ చేసుకొని తింటేనే మనకు మిల్లెట్స్ వల్ల మనకు యూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక 5 to 6 అవర్స్ తర్వాత చూద్దాము. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట, కొంచెం లూజ్గానే ఉంటుంది. మనం ఈ అంబల్ని జావలాగా తాగాలి అనుకుంటే మాత్రం కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి. అందుకే మనం ఒక గ్లాస్కి 10 గ్లాసుల చొప్పున వాటర్ అనేది తీసుకున్నాము. మీరు ఇలా జావలా కాకుండా ఏదైనా కూర కానీ పులుసు కానీ వేసుకొని తినాలనుకుంటే మాత్రం ఒక 2 గ్లాసులు తక్కువ పోసుకొని నానబెట్టేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ అంబల్ని మేము జావలాగే తాగుతాం కాబట్టి మేము ఇక్కడ మజ్జిగ పోసుకుంటాము. సరిపడా మజ్జిగ, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర, ఉల్లి ఆకులు కూడా వేసుకుంటాము. ఇవి ఆప్షనల్ అన్నమాట. ఇవన్నీ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు.
అలాగే కొంచెం వేయించుకున్న జీలకర్ర పౌడర్ అనమాట. ఇందులోనే కొంచెం మిరియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక స్పూన్ చొప్పున వేసుకుంటాం మేమైతే. కొంచెం చప్పదనం అనేది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇందులోనే కొంచెం మిరియాలు కూడా వేసి పడతాను. అలాగే ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసేసుకొని కలుపుకొని తాగేసేయడమే. మీరు ఇలా మజ్జిగ పోసుకోకుండా ఇందులో ఏదైనా కర్రీ కానీ పులుసు కూరలు కానీ వేసుకొని తినేసేయచ్చు. ఇలా రెగ్యులర్గా కనుక మనం ఈ మిల్లెట్ సంబల్ని తాగినట్లయితే మనం మన షుగర్ లెవెల్స్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇదొక మంచి ఫుడ్ అనమాట. అలాగే విటమిన్ B12 కూడా సమృద్ధిగా దొరుకుతుంది ఈ మిల్లెట్స్లో. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఈ మిల్లెట్స్ అంబలి వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. సో ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. జస్ట్ నానబెట్టేసుకోవడం, ఉడకబెట్టిన దాన్ని ఫెర్మెంటేషన్ చేసుకొని తినడం, అంతే సింపుల్ ప్రాసెస్ అనమాట. సో తప్పకుండా ఈ మిల్లెట్స్ అంబల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.